ప్రభు అయిన యేసయ్య జ్ఞాపకం పెట్టుకునే కృప మీకు అనుగ్రహించి నోట్సులు తెచ్చుకొని రాసుకునే జ్ఞానాన్ని ప్రభు మనందరికీ ప్రసాదించును గాక. ఈ పూట మరొక మాట బైబిల్ గ్రంథంలోంచి మనం చదివిన తర్వాత అది ఏం మాటలో చూద్దాం. యోహాను సువార్త 5వ అధ్యాయం దగ్గర రండి. యోహాను సువార్త 5వ అధ్యాయం. యోహాను సువార్త 5వ అధ్యాయం 1 నుండి 9 వచనాలు నేను చదువుతున్నాను, ఆలకించండి. యోహాను సువార్త 5వ అధ్యాయం 1 నుండి 9 వచనాలు. అటు తరువాత యూదుల పండుగ ఒకటి వచ్చెను గనుక యేసు యెరూషలేమునకు వెళ్ళెను. యెరూషలేములో గొర్రెల ద్వారము దగ్గర హెబ్రీ భాషలో బేతెస్దా అనబడిన ఒక కోనేరు కలదు. దానికి 5 మంటపములు కలవు. ఆయా సమయములకు దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదిలించుట కలదు. నీరు కదిలింపబడిన పిమ్మట మొదట ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధి గలవాడైనను బాగుపడును. గనుక ఆ మంటపములలో రోగులు, గ్రుడ్డివారు, కుంటివారు, ఊచకాలు చేతులు గలవారు గుంపులుగా పడియుండిరి. అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుషుడుండెను. యేసు వాడు పడియునుట చూచి వాడు అప్పటికి బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి స్వస్థపడగోరుచున్నవా అని వాని అడుగగా ఆ రోగి, అయ్యా, నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకు ఎవడునూ లేడు. గనుక నేను వచ్చునంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తరమిచ్చెను. యేసు, నీవు లేచి నీ పరుపెత్తుకుని నడువుమని వానితో చెప్పగా వెంటనే వాడు స్వస్థత నొంది తన పరుపెత్తుకొని నడిచెను. చదివినటువంటి ఈ వాక్యాన్ని మనందరికి అర్థమగినట్లు బోధించి వాక్యానుసారంగా బ్రతికే కృప దేవుడు మనందరికీ ప్రసాదించునుగాక. చదివిన వాక్యం కొందరు చాలా కాలం నుంచి వింటుంటారు. బెతెస్దా కోనేరు దగ్గర జరిగిన సంగతి ఇది. ఇక్కడ కూర్చున్న కొంతమంది బిడ్డలకి ఈ విషయాలు ఏమీ తెలియదు. మన బిడ్డలకు కూడా కాస్త అవగాహన లేకపోవచ్చేమో. ఈరోజు దేవుడు యేసుక్రీస్తు వారు భూమి మీద జీవించి ఉన్న కాలంలో ఆయన చేసిన ఒక అద్భుతం ఇది. ఆయన చేసిన ఒక ఆశ్చర్య క్రియ, సూచక క్రియ. 38 సంవత్సరాల నుండి కదలలేని స్థితిలో, కుంటితనమో తెలియదు, పక్షవాతమో తెలియదు. కొందరు పక్షవాతపు రోగి అంటారు, కొందరు కుంటితనం అని చెప్తారు. కదలలేని స్థితిలో పడి ఉన్నాడు ఒక రోగి. ఆ రోగిని స్వస్థపరిచిన సందర్భం అన్నమాట ఇది. యేసుక్రీస్తు వారు ఆ వ్యక్తిని స్వస్థపరిచిన సందర్భం. అయితే ఇక్కడ మనం గుర్తించాల్సిన పాయింట్ ఏంటంటే, ఈరోజు దేవుడు మనకి నేర్పించాలనుకుంటున్న విషయాలు, లేదా ఈరోజు టాపిక్ పేరు, సబ్జెక్ట్ పేరు ఎలా రాసుకోవాలంటే బెతెస్దా కోనేరు నుండి ఆత్మీయ పాఠాలు. అది బెతెస్దా కోనేటి దగ్గర మనం నేర్చుకోవలసిన పాఠాలు, బెతెస్దా కోనేరు నుండి నేర్చుకోవలసిన పాఠాలు ఏంటో ఒక్కొక్కటిగా మీకు నేను చెప్తా. సందర్భం మీకు ఒకసారి గుర్తు చేస్తాను. యేసుక్రీస్తు వారు పనిగట్టుకొని యెరూషలేములో జరుగుతున్న ఒక పండుగకు వెళ్ళాడంట. మనం చదివాం 1వ వచనంలో. అటు తరువాత యూదుల పండగ ఒకటి వచ్చను కనుక యేసు యెరూషలేమునకు వెళ్ళానని. యేసుక్రీస్తు వారు యెరూషలేం పట్టణానికి యూదుల పండుగ కోసం వెళ్ళాడు. ఎందుకంటే యేసుక్రీస్తు వారు కూడా యూదా గోత్రంలో పుట్టాడు కాబట్టి, ఆయన యూదుడు కాబట్టి యూదులు జరుపుకుంటున్న ఒక పండగకి యెరూషలేముకు వెళ్ళాడు. పండుగ నిమిత్తమై పండుగను ఆచరించడానికి యేసుక్రీస్తు వారు యెరూషలేం పట్టణానికి వెళ్ళాడు. ఆ పండుగ కోసం వెళ్ళినటువంటి యేసుక్రీస్తు వారు ఎవరో పిలిచినట్టుగా, ఏదో పనున్నట్టుగా అక్కడ నుండి బయలుదేరి యెరూషలేములో ఉన్నటువంటి బెతెస్దా కోనేరు దగ్గరకు వచ్చాడు. చెప్పండి, ఏ కోనేరు అది? బెతెస్దా అను కోనేరు. ఆ కోనేరుకి పేరు బెతెస్దా అనే కోనేరు. కోనేరు అంటే తెలుసు కదా అన్న, కోనేరు అంటే తెలుసు కదన్న. ఇప్పుడు దేవాలయాల దగ్గర ఉంటున్నాయి కొన్ని కోనేరులు. ఆ కోనేరులో మునిగి మా పాపాలు పోయాయని చెప్పుకొని వస్తున్నారు. కోనేరు అంటే ఒక చిన్న గుంట లాంటిది. 1 ఎకరానో అరెకరానో పరిధిలో చుట్టూ మెట్లు ఉంటాయి, దాని లోపల నీళ్లు ఉంటాయి అన్నమాట. బిడ్డలరా, అమ్మలారా,
ఈరోజు ఆదివారం అమ్మా, నేను ఇప్పుడే వాక్యం స్టార్ట్ చేశానన్నా అన్నో, అప్పుడే మీరు డల్ అయిపోతే నేను ఎట చెప్పాలి వాక్యం అమ్మా. కోనేరు దగ్గరకు వెళ్ళాడు యేసుక్రీస్తు వారు. ఆ కోనేరు గొర్రెల ద్వారము దగ్గర ఉందంట యెరూషలేములో. చెప్పండి, ఏ ద్వారం? గొర్రెల ద్వారం దగ్గర ఉంది. యెరూషలేము పట్టణానికి చుట్టూ కట్టిన ప్రాకారానికి 12 గుమ్మాలు ఉన్నాయి, 12 ద్వారాలు ఉన్నాయండి. యెరూషలేం పట్టణానికి 12 ద్వారాలు ఎట్లాగో పరలోక పట్టణానికి కూడా సేమ్ 12 గుమ్మాలు ఉంటాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. 12 గుమ్మాల పేర్లు ఇప్పుడు నేను చెప్పలేను. ఆ 12 గుమ్మాలలో అంటే పట్టణంలోనికి ప్రజలు రావాలంటే 12 దారుల్లోంచి రావచ్చు అనమాట. ఈ 12 గుమ్మాలలో ఒక గుమ్మం గొర్రెల ద్వారం, గొర్రెల గుమ్మం అనమాట. ఎందుకు ఆ పేరు వచ్చిందో కూడా చెప్తాను మీకు. ఈ గొర్రెల ద్వారము దగ్గరగా ఉంది కోనేరు. కోనేరు పేరేం పేరు? కోనేరు పేరేం పేరు లూదియమ్మ? బెతెస్దా. బెతెస్దా అనే కోనేరు. ఈ కోనేరు మహిమ కలిగిన కోనేరు అని పేరు ఆ రోజుల్లో. ఆ కోనేరులో ఒక మహిమ ఉంది. ఆ కోనేరుకు ఒక చరిత్ర ఉంది. అది మామూలు కోనేరు కాదు, అది చాలా పబ్లిక్ సెలబ్రిటీ. ఆ టైంలో వేలాది మంది ప్రజల నోట నానుతున్న కోనేరు అది. ఎందుకంటే ఆ కోనేరు దగ్గర ఒక విశేషం జరుగుతుంది, ఒక అద్భుతం జరుగుతుంది. ఆ రోజుల్లో పుంకాలుగా వేలాది మంది ప్రజలు చెప్పుకుంటున్నారు ఆ సంగతి. ఏంటంటే ఆ కోనేరుకి ఒక ప్రసిద్ధి ఏంటో తెలుసా? దేవదూత పరలోకంలో నుండి ఆ కోనేటిలోకి దిగి వస్తాడంట. నేను చెప్పట్లేదు, బైబిల్ ఉన్నమాట. చెప్పండి, పరలోకంలో నుండి ఎవరు వస్తారు? మాట్లాడండి తల్లే, మాట్లాడమ్మా. ఎవరు వస్తారు? ఎవడో ఒకళ్ళు అన్నాడు. చూస్తున్నారు మీరు? అటు చూడబాకండి జోసఫ్ అన్న. ఎవరు వస్తారు పరలోకంలోంచి? దేవదూత. పరలోకంలోంచి దేవదూత దిగి వచ్చి కోనేటిలోకి దిగి నీళ్లు కదిలిస్తాడంట. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అబ్బా, ఈ భూమి మీద ఒక కోనేటిలోనికి దేవదూత దిగువచ్చి నీళ్లు కదిలించిన చరిత్ర ఆ కోనేరుకు తప్ప ఈ భూమి మీద ఎక్కడ లేదు. ఇకన యేసుక్రీస్తు వారి కాలంలో పెద్ద టాపిక్ ఇది. ఎప్పుడైతే ఆ కోనేటిలోకి దేవదూత దిగి నీళ్లు కదిలిస్తాడో దేవదూత మనుషులు కనబడరు. అయితే వీళ్ళు ఏం చేయాలి తెలుసా? వీళ్ళ చెవులు ఎప్పుడు ఎక్కడ ఉండాలా? నీళ్ల మీద ఉండాలా. ఎప్పుడైతే నీళ్లు కదిలించబడతాయో ఆ కదిలించిన సౌండ్ వింటారో, ఆ వినగానే, చప్పుడు వినగానే మొట్టమొదట ఎవడైతే ఆ కోనేటిలోనికి దిగతాడో ఆ దిగినవాడు ఎట్టి వ్యాధి గలవాడైననో వెంటనే స్వస్థత పొందుకుంటాడు యేసు నామములో. గట్టిగా చెప్పండి ఆమేనని. ఆ కోనేటిలోనికి దిగినవాడు ఎట్టి వ్యాధి గలవాడైనా వెంటనే ఏమొస్తుందక్క? స్వస్థత. వెంటనే ఎట్టి వ్యాధి గలవాడైనా స్వస్థత పొందుకుంటున్నారు. ప్రియులారా, అప్పటికే కొన్ని వేల మంది స్వస్థపరచబడ్డారు అక్కడ. ఆ కోనేరు దగ్గర రావటం. కొంతమంది అయితే పైన కాదు ఉండేది మెట్ల మీద. ఈ మెట్టు దిగితే నీళ్లు ఆ మెట్ల మీదే పడుకో ఉన్నారు. కొందరైతే చేతులు వేసుకొని నీళ్ళల్లో. ఎందుకు చెప్పండి? ఫస్ట్ ఎవరు దిగితే వాళ్ళే బాగుపడతారు. దాంట్లో ఫస్ట్ దిగాల, రెండోసారి మూడోసారి కాదు. నీళ్లు కదిలించబడిన పిమ్మట మొదట ఎవడు దిగుతాడో వాడికి స్వస్థత. అందుకని ఆ కోనేరు ఏమైపోయిందంటే రోగుల చేత నింపబడిపోయిందంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ కోనేరు చుట్టూ ఎవరున్నారు చెప్పండి? ఇప్పుడు ఎవరున్నారు? మాట్లాడుట లేదు మీరు. ఎందుకు ఈ మౌనం? ఏమి జరిగిందని ఈ మౌనం? మౌనమేలనో? దయచేసి మీ నోర్లు తెరువుడు. అమ్మలారా, నాకు ఎట్లా ఉందంటే ఈరోజు నేను ముత్తుకూరు మందిరంలో ఉన్నానా, అరణ్యములో ఉన్నానా, నాకు అర్థం అవ్వట్లేదు. మీ నోరులు తెరవండి దయచేసి. చెప్పండి, మొదట ఎవడు దిగితే వాడు ఎట్టి వ్యాధి గలవాడైనా బాగుపడిపోతాడు. కాబట్టి ఆ కోనేరు చుట్టూ వ్యాధిగ్రస్తులు నిండిపోయి ఉన్నారండి. ఏ వ్యాధిగ్రస్తులు కూడా రాశాడు దేవుడు అక్కడ. చూడండి ఎన్నో వచ్చినది. ఏ వ్యాధిగ్రస్తులు? ఎన్నో వచ్చింది తమ్ముడా? 4వ వచ్చినవా? చదువు తమ్ముడా. ఆ మంటపములలో రోగులు, గుడ్డివారు, కుంటివారు, ఊచకాలు చేతులు గలవారు గుంపులుగా పడి ఉండిరి. గుడ్డివాళ్ళు, కుంటివాళ్ళు. ఊచకాలంటే కాళ్ళు సన్నగా ఉంటాయి, చేతులు సన్నగా ఉంటాయి. ఇట్లాంటోళ్ళు ఏమండి? కిడ్నీ జబ్బులోళ్ళు, ఊపిరితిత్తుల జబ్బులోళ్ళు,
తల జబ్బులో ఏ జబ్బు అందరూ ఆడ చేరిపోయినారు. ఎందుకన్నా అన్న సైదాపురం అన్న పేరు చెప్పన్న, ఎందుకు వచ్చినారు అక్కడికి ఆ కోనేరు దగ్గర కంటే నీళ్ళు ఎప్పుడు కదులుతాయా, ఎప్పుడు దిగాల. సైదాపురం తల్లి అమ్మా ఈనమ్మా, ఆ నీళ్లలో కదిలినప్పుడు ఎప్పుడైతే ఎవరు ఫస్ట్ దిగతారో ఆ దిగినవాడు ఎట్టి వ్యాధి గలవాడైనా వెంటనే స్వస్థపరచబడిపోతున్నారు. ఈ సంగతి ఆ ప్రాంతాలన్నీ టామ్ అయిపోయి పిల్లరా వేరే ప్రాంతాల నుంచి, వేరే ఊరుల నుంచి, వేరే జిల్లాల నుంచి సైతం వచ్చి అక్కడే గుడారాలు వేసుకొని, అక్కడే పరుపు వేసుకొని, అక్కడే మంచాలు వేసుకొని బాగుపడి వెళ్ళాలి. అబ్బా వాడు స్వస్థపడి, అబ్బా ఇప్పుడు స్వస్థపడి, అబ్బా బాబా మిస్ అయిపోయింది, నాకంటే ముందు పెట్టేశాడు, నాకంటే ముందు దిగేశాడు. చేతులు పెడితే స్వస్థ రాదు, దిగేయాలి ముందు. దాంట్లో దిగాలంట, దాంట్లో దిగితేనే స్వస్థత. నేనేమనుకుంటానంటే నాకు తెలిసి అందరు దిగేసి కాళ్ళు పట్టుకొని ఆడే కాళ్ళు పెట్టుకొని ఎప్పుడైనా రాని ఫస్ట్ నేనే పోగొత్తా. ఆడ ఇంకో సిస్టమ్ ఉంది, ముందు కాళ్ళు పెట్టుకొని దిగేసి ఉంటే వాళ్ళకి రాదు, కదిలించబడిన తర్వాత ఫస్ట్ దిగాల. అందుకని వాళ్ళు ముందు దిగిపోయి దాంట్లోనే ఉన్నారు, రోజంతా దాంట్లో నిలబడుకో ఉన్నారు. వాళ్ళు బాగా కావడంలా, కదిలించిన తర్వాత ఎవరైతే టక్కన దిగుతున్నారో వాళ్ళు బాగా అవుతున్నారు. అందుకని అందరు పైకెక్కేసి ఆ మెట్ల మీద పడిగాపులు కాస్తా ఎప్పుడు నీళ్లు కదులుతాయా, ఎప్పుడు దిగాల. ప్రియులారా ఆ ఏరియా అంతా వ్యాధిగ్రస్తులు మయమైపోయిందండి, వ్యాధిగ్రస్తులతో నిండిపోయి ఉంది. యేసుక్రీస్తు వారు పనిగట్టుకొని ఆ ప్రాంతానికి వెళ్ళాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఇప్పుడు రాసుకోండి, బెతెస్దా అనే పేరుకి అర్థం ఏంటంటే, బేతెస్దా అనే పేరుకి అర్థం ఏంటంటే కరుణాగృహం అని అర్థం. చెప్పండి ఏ గృహం? కరుణాగృహం, కరుణ కలిగిన ఇల్లు అని అర్థం. బెతెస్దా అనే పేరుకి కరుణాగృహం అని అర్థం. వెళ్ళారా? కరుణాగృహం దగ్గర వ్యాధిగ్రస్తులు నిండిపోయి ఉన్నారు కరుణ కోసం, దేవుని కరుణ కోసం. దేవదూత పరలోకి దిగి వస్తున్నాడు, నీళ్లు కదిలిస్తున్నాడు, మొదట దిగిన వాళ్ళు బాగా వెళ్ళిపోతున్నారండి. అలా స్వస్థపరచబట్టానికి పక్షవాతం గల రోగులు, కుంటివారు, గుడ్డివారు, ఏమండి రకరకాల వాళ్ళు కూర్చో ఉన్నారు. అక్కడే నివాసాలు ఆడే వండుకోదంటున్నారు. కొంతమంది బాగుపడి వెళ్ళిపోతున్నారు. రోజుకు ఒక్కసారి కదిలిస్తాడా, రోజుకు 10 సార్లు నీళ్ళు కదిలిస్తారా, రోజుకు 100 సార్లు మనకు తెలియదు. ఆయా సమయములలో రాయబడింది అక్కడ. ఏ టైంకి వస్తాడో ఎప్పుడు వస్తాడో తెలీదు. అలా నీళ్లు కదిలించబడినప్పుడు దిగి వేలాది మంది స్వస్థపరచబడిపోతున్నారు. కనుక యెరూషలేము ఫేమ్ అయిపోయింది ఆ రోజుల్లో. కేవలం దానికోసమే వేలాది మంది ప్రజలు వచ్చేవాళ్ళు అక్కడికి. అటువంటి దినాలలో యేసుక్రీస్తు వారు పనిగట్టుకొని ఆ కోనేరు దగ్గరికి వెళ్ళాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. గొర్రెల ద్వారం అని చెప్పా మీకు నేనమ్మా. గొర్రెల ద్వారం దగ్గర ఉంది కోనేరు. ఇప్పుడు కూడా ఉందన్న, ఇప్పటికి కూడా ఉంది. కానీ అట్లా లేదు. ఆ మెట్లు చిన్న గుంట చిన్నదిగా పెట్టున్నారు, దాన్ని చిన్నదిగా పెట్టున్నారు. ఇప్పటికీ ఉంది. ఆ రోజుల్లో విశాలంగా ఉండేది. ఇప్పుడు అవన్నీ మూసేసి 2000 సంవత్సరాలు అయిపోయింది కాబట్టి మూత పడతా కొంచెం మాత్రం పెట్టున్నారు అక్కడ. గొర్రెల ద్వారం అంటే అర్థం ఏంటంటే ప్రియులారా, పాత నిబంధన కాలంలో ఇజ్రాయేలీలు దేవుని మందిరంలోకి వచ్చి బలులు ఇచ్చేవాళ్ళు, అవునా కదా? వారు చేసిన పాప ప్రాయశ్చిత్తం కోసం గొర్రెల్ని, మేకల్ని, పక్షుల్ని, పిట్టలు తీసుకొచ్చి బలిచ్చేవాళ్ళు కదా. ఈ దేవుని మందిరంలో బలివ్వడానికి తీసుకొస్తున్నటువంటి ఈ గొర్రెలన్నిటినీ ఈ ద్వారంలో నుంచే తీసుకురావాలి లోపలికి. అందుకని ప్రత్యేకంగా దాన్ని గొర్రెల కోసం ప్రతిష్ఠించారు. దేవుని మందిరంలో బలులు ఇచ్చే జంతువుల కోసం ఆ ద్వారాన్ని ప్రతిష్ఠించారు కాబట్టి అది గొర్రెల ద్వారం అని పిలువబడింది. ఆ గొర్రెల ద్వారం దగ్గరగా ప్రియులారా ఈ కోనేరు ఉంది. ఆ కోనేరుకి 5 మంటపాలు ఉన్నాయని రాయబడింది అక్కడ. తల్లే చెప్పండమ్మా. కొంతమంది ఎట్టున్నారంటే లాలీ జో లాలీ 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 అని లాలీ జోలపాట పాడితే ఎట్ట ఊగుతారో పైన అలా సైలెంట్గా. బిడ్డలారా, మిమ్మల్ని నేను నవ్వించాలా, మీకు ఈ వాక్యం చెప్పాలా? టైం చాలడంలే, లేకపోతే మీకు ఈరోజు 2 బాంబులు వేసేవాడిని. ఇప్పుడు నవ్వేవాళ్ళు మీరు. టైం లేదు, పాయింట్లో ఉండండి, వాక్యంలో కరెక్ట్ పాయింట్లో ఉండండి. ఈ కోనేరుకి 5 మంటపాలు ఉన్నాయి. మంటపము లేదా మండపము 2 ఒకటే. మంటపం అంటే అర్థం ఏంటి ఎవరికి తెలుసా? మంటపం అంటే అర్థం ఏంటంటే 4 స్తంభాల మీద పైన కప్పేసి ఉంటారు. ఆ కప్పు కింద కూర్చోవచ్చు ప్రజలు.
ఈ కోనేరు చుట్టూ మొత్తం 5 మంటపాలు ఉన్నాయి. 4 స్తంభాల మీద, ఇది ఎక్కువగా మనకు దేవాలయాల దగ్గర ఉంటాయి, మీకు గుర్తుపడతారు. 4 స్తంభాల మీద, కొన్ని దగ్గర మధ్యలో కూడా స్తంభం ఉంటుంది, పైన కప్పేసి ఉంటారు మనుషులు కూర్చొని మాట్లాడుకోవడానికి. అక్కడికి వచ్చిన వాళ్ళంతా సేద తీరడానికి. అదంతా కోనేరు, ఏముండవు. ఈ 5 మంటపాలు అంటే అక్కడికి వచ్చి కూర్చొని భోంచేయడానికి, కాస్త రిలాక్స్గా ఉండడానికి పైన 4 స్తంభాల మీద కప్పు వేయబడి మనుషులు కూర్చోడానికి, మనుషులు విశ్రమించడానికి వీలుగా కట్టుంటారు. దీన్నే మంటపం. ఇట్లాంటి 5 మంటపాలు ఆ కోనేరు చుట్టూ ఉన్నాయి. ఈ మంటపాల్లో నిండిపోయి ఉన్నారు వ్యాధిగ్రస్తులు. బిడ్డలారా, ఇటువంటి కోనేరు దగ్గరికి యేసుక్రీస్తు వారు ఒక పని మీద వచ్చాడు. ఆ పని ఏంటో మనందరికీ బాగా తెలుసు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. మంటపం అంటే చెప్పాను కదా, చుట్టూ స్తంభాలతో పైన కప్పు వేయబడి విశ్రాంతి తీసుకోవడానికి అనువుగా ఉన్న దీర్ఘ చతురస్రాకారపు స్థలాలు. రైట్. ఇప్పుడు చెప్తా చూడండి. బెతెస్దా కోనేరుకి సాదృశ్యం ఏంటంటే, రాసుకోండి. బెతెస్దా కోనేరుని మనం ఎట్లా అర్థం చేసుకోవాలంటే దేవుని మందిరం అని అనుకోవాలి. ఇప్పుడు బెతెస్దా కోనేరు దేవుని మందిరానికి సాదృశ్యం. రెండోది, బెతెస్దా కోనేరు అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి సాదృశ్యం. రెండు అర్థాలు వస్తాయి. బెతెస్దా కోనేరు అంటే మందిరానికి సాదృశ్యం, ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి కూడా సాదృశ్యం. 5 మంటపాలంటే 5 ఎందుకున్నాయి? 4 ఎందుకు లేవు? 3 ఎందుకు లేవు? 2 ఎందుకు లేవు? 20 ఎందుకు లేవు? 5 ఎందుకున్నాయి? ఇక్కడ కూడా ఒక ఆత్మీయార్థం దాగుంది. 5 మంటపాలంటే మనం ఏం గుర్తుపెట్టుకోవాలి తెలుసా? దేవుని మందిరానికి మనం వచ్చిన తర్వాత ఆ మందిరానికి 5 మంటపాలు ఉండాలా. 5 మంటపాలు అంటే చెప్తున్నానండి. 1 అపోస్తలుల బోధ. అపోస్తలుల బోధ ఆ మందిరంలో ఉండాలి. అపోస్తలుల సహవాసం ఉండాలి. అపోస్తలుల రొట్టె విరచడం ఉండాలి. అపోస్తలుల ప్రార్థన ఉండాలి. 5వది, అపోస్తలుల ఐక్యత. ఎడతెగక ఉండిరి. ఎడతెగక, నిత్యము, ఎప్పుడు ఎడతెగని ఐక్యత ఉండాలన్నమాట. అపోస్తలుల ఐక్యత. ఈ 5 ఏ మంటపంలో, ఏ కోనేరు దగ్గర ఉంటాయో, ఏ మందిరంలో ఉంటాయో అక్కడ ఎట్టి వ్యాధి గలవాడైనా బాగుపడిపోతాడు యేసు నామములో. గట్టిగా చెప్పండి హల్లెలూయా అని. బిడ్డలారా, అర్థమవుతుందా? నేను మీకు బెతెస్దా కోనేటి గురించి మీకు అన్ని అర్థాలు చెప్తున్నా. ఇప్పుడు ఇంకా పాయింట్లకు బాలా. బెతెస్దా కోనేటి నుండి మనం నేర్చుకోవాల్సిన ఆత్మీయ పాఠాలు ఈరోజు. దేవుడు పోయిన వారం చీమల నుంచి నేర్పిస్తే ఈరోజు ఒక కోనేరులో నుంచి మనకు నేర్పిస్తున్నాడు. కోనేరు దగ్గర జరిగిన సంభవాల నుంచి మనకు నేర్పిస్తున్నాడు. కోనేరును కూడా వదలట్ల దేవుడు. లాస్ట్కి కొన్ని స్థలాల నుండి మనకు పాఠాలు నేర్పిస్తాడు. కొందరు మనుషుల నుంచి పాఠాలు నేర్పిస్తాడు. కొన్ని జంతువుల నుంచి పాఠాలు నేర్పిస్తాడు. చీమల నుంచి పాఠాలు నేర్పిస్తాడు. కొన్ని స్థలాలు, కోనేరు నుంచి కూడా మనకు పాఠాలు నేర్పిస్తున్నాడు ఈరోజు. దేవుని బిడ్డలారా, 5 మంటపాలు అంటే, కోనేరు అంటే దేవుని మందిరం అనుకుంటే ఆ మందిరంలో 5 మంటపాలు ఉండాలి. అపోస్తలుల బోధ, సహవాసం, రొట్టె విరుచుట, ప్రార్థన, ఐక్యత. ఈ 5 ఉన్న చోట ఎట్టి వ్యాధి గల వారు వచ్చినా కూడా బాగుపడిపోతారు. తర్వాత ఈ కోనేరు యేసుక్రీస్తు వారికి సాదృశ్యం అనుకుంటే ప్రియులారా, ఈ 5 మంటపాలు యేసుక్రీస్తు వారు పొందిన 5 గాయాలకి సాదృశ్యం. యేసుక్రీస్తు వారు పొందిన 5 గాయాలకు సాదృశ్యం. కొందరు ఈ 5 గాయాలని రకరకాలుగా చెప్తారు. మనం నమ్మేది ఏంటంటే 5 గాయాలంటే తల మీద ముళ్ళ కిరీటం ద్వారా కలిగిన గాయాలు, 2 చేతుల్లో కొట్టిన 2 మేకులు. అంటే తల మీద ఈ గాయం, ఈ చేతి గాయం, ఈ చేతి గాయం, మొత్తం 3 గాయాలు అయినాయి. కుడి చెయ్యి, ఎడం చెయ్యి. 4వ గాయం వచ్చి 2 పాదాలు కలిపి కొట్టారు. ఒక మేకు ఒక పాదం మీద ఒక పాదం పెట్టి మధ్యలో కొడితే మేకు 2 పాదాల గుండా సిలువ కొయ్యలోకి వెళ్ళిపోయింది. అదొక గాయం. మొత్తం 4. 5వది, ఆయన ప్రక్కలో పొడిచిన బళ్ళెపు పోటు. ప్రక్కలో పొడిచిన పోటు. యేసుక్రీస్తు వారు పొందిన 5 గాయాలే 5 మంటపాలుగా సాదృశ్యంగా చెప్తారు కొంతమంది. మనం నమ్ముతాం దాన్ని. ఇంకొంతమంది ఈ రోమన్ క్యాథలిక్ వాళ్ళు, ఆర్సీఎం వాళ్ళు ఏం చెప్తారంటే 5 గాయాలంటే ప్రియులారా, కుడి చేతి గాయం 1, ఎడం చేతి గాయం 2, కుడికాలి గాయం 1, ఎడంకాలి గాయం 1, మొత్తం 4. 5వది ప్రక్కలో గాయం అంటారు. వాళ్ళ ముళ్ళ కిరీటాన్ని లెక్కలోకి తీసుకోరు. ఈయన సిద్ధాంతాలు. సరే, ఏదేమైనా బెతెస్దా కోనేరు అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి సాదృశ్యం. బెతెస్దా కోనేరు అంటే దేవుని మందిరానికి సాదృశ్యం. దేవుని మందిరంలోకి వచ్చిన ఎట్టి వ్యాధి గలవారైనా బాగుపడి వెళ్ళిపోతారు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చిన ఆయన గాయాలలో ఉన్న శక్తి ద్వారా ఎట్టి వ్యాధి గలవారైనా బాగుపడి వెళ్ళిపోతారు యేసు నామములో. ప్రభువు నామానికి మహిమ కలుగునుగాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. పిల్లరా, ఈ కోనేరు ద్వారా ఎన్నో వేల మంది, వందలాది మంది బాగుపడ్డారు, స్వస్థత నుండి ఆశీర్వదించబడ్డారు.
బిడ్డారా, ఇప్పుడు నేను ఒక మాట చెప్తా చూడండి. ఇంకా మన పాయింట్కి వెళ్ళలేదు, ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళలేదు. మనము ఈ కోనేటిలోంచి మనం నేర్చుకోవాల్సిన విషయాలు చెప్తున్నా. ఇప్పుడు ఆయా సమయాలకి దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదిలించినప్పుడు ఆ శబ్దం ఎవరైతే వింటారో, మొట్టమొదట విన్నప్పుడు వినిన వెంటనే అది చిన్న శబ్దం కాదక్క అమ్మా, చిన్న శబ్దం కాదు. ఒక తొట్టెడు నీళ్లు ఒక్కసారిగా పోస్తే ఎంత సౌండ్ వస్తుందో అంత ఎక్కువసేపు నీళ్లు కదిలించబడతాయి. దేవదూత కదిలిస్తాడు. ప్రియులారా, ఏం చెప్పాను? దేవదూత నీళ్లు కదిలించినప్పుడు రూపం కనపడదు, కానీ నీళ్లు కదులుతాయి. కదిలిన వెంటనే మొదట ఎవడు దిగితే వాడు బాగుపడిపోతాడు కదా. ఇప్పుడు దాంట్లో నుంచి మనం కొన్ని విషయాలు గ్రహించాలా. అవి మన జీవితాల్లో ఉంటే, దేవుని మందిరంకి వచ్చిన వాళ్ళలో ఈ విషయాలు కానీ ఉంటే, ఈరోజే నీకు స్వస్థత ఈ కోనేరు దగ్గర యేసు నామములో. ఆమేన్ చెప్పండి.